సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు తోట సుధాకర్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసిలో సీనియర్ పొజిషన్లో రిటైర్ అయ్యాను. 1 year అయింది. ఎక్కడి నుంచి మీరు? నేను కోకాపేటలో ఉంటాను. ఐకాన్కి ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? నేను గత 1 year నుంచి మెంబరు ఇందులో. మెంబర్. ఇప్పుడు ఈ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ నేను రావటం. మెంబర్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగే నేను రావటం. మరి ఫస్ట్ టైం మెంబర్ అయిన తర్వాత ఫస్ట్ మీట్ అంటారు కాబట్టి ఎలా అనిపించింది మీకు? మీ ఫీలింగ్? చాలా అద్భుతంగా మేనేజ్ చేశారండి. చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువగా ఈ అరేంజ్మెంట్స్ కానీ ద వే దే ఆర్ కండక్టింగ్ ది ప్రోగ్రామ్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో ఇవాళ సెషన్స్ ఏమేమి జరిగినాయి? ఇవాళ బేసిక్గా వాళ్ళ యొక్క ఐడియా ఏంటి, అసలు ఎందుకు ఇది స్థాపించారు అనేది, స్టార్టింగ్లో ఎలా ఉండేది 10 years బ్యాక్, తర్వాత దీని రెస్పాన్స్ ఎలా వచ్చింది, దీంట్లో ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ కమ్యూనిటీకి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాము, యూనిటీ ఎలా తీసుకురాగలుగుతాము, ఇవన్నీ సబ్జెక్ట్స్ మీద ఇవాళ. అండ్ మెయిన్ అట్లాగే కాన్సన్ట్రేట్ చేసేది యూత్ మీద కదా, సో దాని గురించి యూత్ ఎంపవర్మెంట్, యూత్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా ఎంపవర్ చేయాలి, ఫ్యూచర్ లీడర్స్ని ఎలా తయారు చేయాలి అనేది కూడా ఒకటి మెయిన్ ఎజెండా. అట్లాగే లాస్ట్లో ఇప్పుడు డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఒకటి తయారు చేస్తున్నారు యాక్టివిటీ. దాని ద్వారా ఏంటంటే కమ్యూనిటీలో వచ్చే డిస్ప్యూట్స్ చాలా మటుకి కోర్టుల ద్వారా అయితే చాలా టైం కన్స్యూమింగ్, అవన్నీ కూడా జరగవు. కనుక ఈ మాధ్యమం ద్వారా దే ఆర్ ట్రయింగ్ టు solve these disputes among the community, maximum రిజాల్వ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. స్టార్టప్స్ ఐకాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఈ ఐకాన్ని ఏంటంటే మనం అప్పుడప్పుడు ఈ రకరకాల ఇనిషియేటివ్స్ మీటింగ్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు. వాళ్ళు పెట్టినప్పుడల్లా మనం వాటిని అటెండ్ అయితే మనకి దాని ద్వారా చాలా ఐడియాస్ వస్తాయి. అట్లాగే యూత్కి, అట్లాగే లేడీస్కి సపరేట్గా, అట్లాగే డాక్టర్స్కి, ఎంటర్ప్రెన్యూర్స్కి సపరేట్గా వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ మీటింగ్స్. సో దాని ద్వారా డెఫినెట్గా అది ఒక రకమైన యూనిటీ వస్తుంది ఈ కమ్యూనిటీలో. అట్లాగే ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఒకరికొకరు పరిచయాలు అవుతాయి. దీని ద్వారా చాలా మంచి ఇనిషియేటివ్ అండి, ఇది బాగుంది. ఇది అంటే ఫర్దర్గా ఆల్రెడీ మెంబర్ అంటున్నారు కాబట్టి మీకు ఏంటి అనేది ఒక అవగాహన వచ్చి ఉంటుంది. సో ఫర్దర్గా ఎటువంటి ప్లాన్స్ ముందుకు వెళ్ళిపోతుంది ఐకాన్? ఇప్పుడు చాలా వాళ్ళకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వాళ్ళకి డాక్టర్స్కి అయితే ఏమి, ఎంటర్ప్రెన్యూర్స్కి అయితే ఏమి, అట్లాగే మిలియనీర్స్ తయారు చేయటము, ఇవన్నీ ఇనిషియేటివ్స్ చాలా ఉన్నాయి. అన్నిటి కోసం సపరేట్గా దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ గ్రూప్స్ మీటింగ్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్గా దిస్ విల్ హెల్ప్ ఇన్ ఏ లాంగ్ వే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది కూడా అంటే ఐకాన్ నిర్వహిస్తున్నారు, అందరికి ఉపయోగపడుతుంది, బాగుంది, కానీ ఓన్లీ హైదరాబాద్లోనే ఇది చేయడం జరుగుతుంది. కొంచెం విలేజెస్లో కూడా చేస్తే బాగుంటుంది. అంటే మండల్ మీటింగ్స్ జరుగుతున్నాయి, బట్ విలేజెస్లో కూడా ఒక చిన్న స్టెప్తో స్టార్ట్ చేస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది అక్కడ వాళ్ళకి అంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు దాని గురించి కూడా మనం ఈ రోజున మీటింగ్లో విన్నాము. మండల్ లెవెల్లో కూడా దే వాంట్ టు టేకప్ దీస్ ఇష్యూస్. మండల్ లెవెల్లో కొంతమందిని సెలెక్ట్ చేయటము, చుట్టుపక్కల మండలాలకి ఒక ప్లేస్ తీసుకుని అక్కడ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయటం, ట్రైనింగ్స్ ఆర్గనైజ్ యూత్కి, అట్లా చేస్తే అందుబాటులోకి వెళ్తుంది ఇది అందరికీ కూడా. డెఫినెట్గా ఇనిషియేటివ్ డౌన్ ది లెవెల్ వెళ్తుంది రానున్న రోజుల్లో. దట్ ఈస్ డెఫినెట్గా. But now the speed with which it has picked up in the last 10 years, definitely మా అందరికీ we hope that it will now speed pick up చేస్తుంది.